ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కూడా నల్లుల బెడద తప్పడం లేదు. సాధారణంగా ఇళ్లలోనే కనిపించే నల్లుల సమస్య టెక్ దిగ్గజం గూగుల్ను కూడా పట్టి పీడిస్తోంది. న్యూయార్క్లోని మాన్హట్టన్ చెల్సియా క్యాంపస్లో ఉన్న గూగుల్ కార్యాలయంలో నల్లుల బెడద తలెత్తడంతో సంస్థ అప్రమత్తమైంది. ఈ కారణంగా కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసి అక్కడి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం పద్ధతిని అమలు చేసింది. ఈ నెల 19న గూగుల్కి చెందిన పర్యావరణ, ఆరోగ్యం, భద్రతా విభాగం అధికారులు ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆఫీసు ప్రాంగణంలో నల్లుల ఉనికిని గుర్తించేందుకు ఉపయోగించే స్నేపర్ డాగ్ తనిఖీల్లో ఈ సమస్య బయటపడినట్లుగా వారు ఈమెయిల్లో పేర్కొన్నారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేంత వరకు కార్యాలయానికి రావద్దని, ఇంటి నుంచే పని చేసుకోవాలని ఉద్యోగులను కోరారు. తక్షణమే నల్లుల నివారణ చర్యలు చేపట్టిన గూగుల్ కొద్ది రోజుల తర్వాత సోమవారం నుంచి ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు వచ్చేందుకు అనుమతించింది. అయితే ఈ సందర్భంగా ఉద్యోగులకు కొన్ని ప్రత్యేక సూచనలు జారీ చేసింది. తమకు నల్లుల కారణంగా దురద లాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే కార్యాలయ అధికారులకు తెలియజేయాలని కోరింది. అంతేకాకుండా పనిచేసే ప్రాంతంలో ఎక్కడైనా నల్లులను గుర్తించినట్లయితే నివేదించాలని స్పష్టం చేసింది. కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం న్యూయార్క్లోని గూగుల్ ఆఫీసులో పెద్ద సంఖ్యలో ఉంచిన జంతువుల బొమ్మల ద్వారా ఈ నల్లులు వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సమస్యను ఉద్యోగుల ఇళ్లకు వ్యాపించకుండా నివారించడానికి ఎవరి ఇళ్లలోనైనా నల్లులు కనిపిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టడానికి ప్రొఫెషనల్ నిపుణులను సంప్రదించాలని గూగుల్ సూచించింది. ఇదిలా ఉండగా న్యూయార్క్లోని గూగుల్ ఆఫీసులో నల్లుల బెడద తలెత్తడం ఇది రెండోసారి. సుమారు 13 సంవత్సరాల క్రితం అంటే 2010లో కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఈ తాజా ఘటనతో టెక్ ఉద్యోగుల ఆరోగ్య భద్రత, కార్యాలయ శుభ్రతపై మరోసారి చర్చకు దారితీసింది. నల్లులు కుట్టినప్పుడు వాటి లాలాజలం చర్మంలోకి ప్రవేశించడం వల్ల విపరీతమైన దురద, మంట, ఎర్రటి దద్దుర్లు లేదా గడ్డలు ఏర్పడతాయి. నల్లులు కుట్టిన చోట దురదగా ఉండడం వల్ల ఆ ప్రాంతాన్ని గోకడం వల్ల చర్మంపై గాయాలు ఏర్పడి వాటి ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించి చర్మ అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే గూగుల్ అలాంటి నష్టాన్ని చవిచూడక ముందే వర్క్ ఫ్రం హోం ఇచ్చి రక్షణ చర్యలు చేపట్టింది.